న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెలసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు ఆదివారంతో ప్రారంభమై మంగళవారంతో ముగిశాయి. ఈ 3 రోజుల పాటు విజయనగరంతో పాటు ఒడిస్సా, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల ప్రజలు లక్షలాది మంది ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో రావి చెట్టుకు ముడుపులు కట్టి భక్తులు తమ ముక్కులను తీర్చుకున్నారు. మమ్ము కాపాడవే కనక మహాలక్ష్మి అంటూ భక్తులు అమ్మవారిని చేతులెట్టి మొక్కారు. ఆలయ ఈవో నానాజీ మాట్లాడుతూ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ 28వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉచిత ప్రసాదాన్ని అందించడంతో పాటు మంచినీరుని కూడా అందుబాటులో ఉంచమని వివరించారు. భక్తులు అమ్మవారిని సులువుగా దర్శించుకునేందుకు బార్కెట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆలయ శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించమని చెప్పారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనవు చోటు చేసుకోలేదని ఈవో వివరించారు. భక్తుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారికి కావలసిన సదుపాయాలన్నీ అందజేసినట్లు వివరించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామం మరియు మండలంలో వేంచేసిన చీపురుపల్లి గ్రామ దేవత ఆరాధ్య దేవత శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఈ సంవత్సరం 28వ జాతర మహోత్సవం ఘనంగా ప్రారంభమై ఈరోజు 3వ రోజు జరుపుకుంటూ ఉన్నది. అలాగే ఈ ప్రాంత ఇరవైపోయిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈ 3 రోజుల నుంచి కూడా కొన్ని లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రలవుతున్నారు. విశాఖపట్నం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో శ్రీ కనక ఈ జాతర మహోత్సవాలు 3 రోజుల నుంచి కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ముఖ్యంగా ఈ దేవాలయానికి దాదాపు 2 లక్షల మంది భక్తులు ఈ 3 రోజులు కూడా ఈ జాతరకి అమ్మవారి దర్శనాలు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి సుదూర ప్రాంతాలందరూ విజిట్ చేస్తున్నారు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి భక్తులకు అనుగుణంగా వాళ్ళకి తాగునీరు సౌకర్యం కానీ ప్రసాదాలు కానీ ఉచిత ప్రసాదాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే పోలీసు వారి సహకారం, రెవెన్యూ వారు, ఇతర ముఖ్యమైన పంచాయతీ శానిటేషన్ వారి ప్రదక్షిణ కూడా దేవాలయంలో శానిటేషన్ చేయడం వల్ల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఫైర్ సర్వీస్ వారు కూడా దాని మీద వాళ్ళు కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చుట్టుపక్కల ఎంతో ఈ